నెల్లూరు నగరం 44వ డివిజన్ బార్కాస్ సెంటర్ పెద్ద బజారు ప్రాంతాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని డివిజన్ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన తప్పిదాలను వివరించారు. చేజర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అగాధంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారని కొనియాడారు. నెల్లూరు నగరంలో 6 కోట్ల రూపాయలు తన సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఒకే రోజు 7,000 సైకిళ్లు పంపిణీ చేసి నారాయణ రికార్డు సృష్టించారన్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ నెల్లూరు నియోజకవర్గంలో గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా 44వ డివిజన్లో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, 80వ నెంబర్ బూత్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరించి, అదే సందర్భంలో ప్రజలు ఇంకా ఏమైనా మిగిలిపోయినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వీటిని తెలుసుకునే దానికోసంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ 80వ బూత్ కార్యక్రమంలో పర్యటించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి అందరి వాళ్ళ సమస్యలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో 2024 ముందు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో అగాధం లేకపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మిత్రపక్షాల సహకారంతో, బీజేపీ జనసేన నాయకుల సహకారంతో ఈరోజు అగాధం నుండి అభివృద్ధి వైపు ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. కోట్లాది రూపాయల సొంత నిధులు పెట్టి ఈరోజు కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగ్గా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు నిన్న ఒక్కరోజునే 7,000 సైకిళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి తన సొంత నిధులతో 7,000 సైకిళ్ళు పంపిణీ చేసి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించారు నారాయణ గారు. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా కూడా మిగిలిపోయినట్టు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏమైనా ఉంటే ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ సమస్యలను తెలుసుకొని వాటన్నిటిని కూడా నోట్ చేసుకొని మై టీడీపీ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మంత్రి గారిని నారాయణ గారి నుంచి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం చేసేదానికోసం ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రూపొందించింది. దానిలో భాగంగా ఇక్కడ స్థానిక నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు ఈ 80వ బూత్లో మేము అందరం కూడా పర్యటించి ప్రజలకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా తెలుసుకుంటున్నాం. వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం కృషి చేస్తాం. ఈరోజు 44వ డివిజన్ పరిధిలో 80వ బూత్లో మన జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర గారు అభివృద్ధి సంక్షేమం నమ్మకం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలోని ప్రజలు ప్రతి ఇంటికి చేరాలని మనం చేసిన గత 2 సంవత్సరాల్లో ఏదైతే కార్యక్రమాలు చేశామో అవి విస్తృతంగా తీసుకొని పోవాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం ఈరోజు ప్రతి ఇంటికి కార్యకర్త వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు ఈరోజు 44 వార్డులో 80 బూత్కి రావడం జరిగింది. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, వ్యవస్థల మీద చేసిన దాడుల వల్ల ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం రూపంలో ప్రజలకు ఎప్పటికీ ఏం కావాలనేది నారా చంద్రబాబు ఆయన యొక్క విజన్తో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న పరిస్థితి. రాష్ట్రంలో ఒకప్పుడు రోడ్లు అనేది లేవు, అట్లాంటిది ఈరోజు రోడ్లు సుఖంగా ప్రయాణం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రజలందరూ తెలియజేస్తున్నారని సందర్భంగా అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం 2.5 సంవత్సరం అయిన సందర్భంగా ప్రజలకి ఏమేమి సంక్షేమ పథకాలు అయితేమి, ప్రజలకు ఏమేమి మేలు చేకూర్చారు అనే విషయం మీద మేము మా 44వ డివిజన్లో 80వ బూత్లో తిరగడం జరిగింది.
ప్రతి ఇంటికి పోవటం, మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు అయితేమి, రోడ్లు రిపేర్ అయితేమి, పార్కుల డెవలప్మెంట్ అయితేమి, మంచినీటి వసతి అయితేమి, పేదలకు ఇళ్ళు అయితేమి, అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తి చేస్తూ అనుక్షణం మన ప్రియతమ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ బాబు గారు, మన మంత్రి పొంగూరు నారాయణ గారు, వీళ్ళందరూ కూడా నిత్యము ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటూ ప్రజలకి అనునిత్యం ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దేశ విదేశాలు తిరిగి అనేక పరిశ్రమలు అయితే స్థాపించేదానికి, నిరుద్యోగ సమస్య తీర్చేదానికి, అదేవిధంగా ఏంటంటే ఈ యొక్క చుట్టుపక్కల ఉండే రోడ్లు అయితేవి, మన రైతులకైతే చెరువులు అయితేవి, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రైతులకు సంవత్సరం 20,000 రూపాయలు ఇవ్వటం అయితేమి, ఆటో డ్రైవర్లకైతేమి, ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అయితేమి, పిల్లలకి చదువులకైతేమి, ఈ నిన్నగా మొన్న మన నారాయణ గారు 7,000 సైకిళ్ళు ఇచ్చి మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఆయన పడిన బాధలు, చిన్నప్పుడు సైకిల్ లేక 2-3 కిలోమీటర్లు నడిచిపోయేసి వచ్చి స్కూల్కి పోయి చదువుకోవటం, అవన్నీ ఆయన అందరికి ప్రజలకి వివరించి ఆ బాధలు పడకూడదనే ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా తన సొంత డబ్బులతో 7,000 సైకిళ్ళు పంచడం జరిగింది. ఇది చరిత్ర మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు. అది దానికి అదేవిధంగా నిత్యం మమ్మల్ని కూడా ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల యొక్క పడే ఇబ్బందులు ఏందో కనుక్కొని అవి ఎప్పటికప్పుడు తీర్చమని చెప్పి సలహా ఇచ్చిన దాని మీద మేము ఈ పాంప్లెట్లు పంచుతూ మన సంక్షేమ కార్యక్రమాల పాంప్లెట్లు పంచుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రతిరోజు ఏంటంటే వాటిని తీర్చే దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.